నడుము వస్తుంది, చెంపలక్ష్మి నడుము వస్తుంది. చాలా కష్టం అండి లేడీస్కి, నిజంగా చెప్తున్నా చాలా కష్టం. అదే పని నీకు ఇంకేం పని లేదంటారు. అయితే లేదు మంచి వస్తుంది. అయితే చాలా మంది అనుకుంటారండి ఈ రోజుల్లో ఏంటంటే భర్తలు పెళ్లి చేసుకుంటారు, భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఇంట్లో తల్లిదండ్రులు అరే నువ్వేం రా పని చేస్తున్నావు ఆడవాళ్ళు లెక్క అంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏముందంటే లేడీస్ ఎప్పుడైనా సరే జ్వరం వచ్చినా అలాగే ప్రెగ్నెంట్ అయినా మొదటి 2 నెలలు కానీ 3 నెలలు కానీ మనం మంచి హెల్ప్ చేయాలి. లేడీస్కి హెల్ప్ చేస్తే మనం చాలా ప్రేమగా చూసుకున్నట్లయితే భర్త ఎక్కడున్న రాజే అని నా ఉద్దేశం. కామెంట్ పెట్టారు పెడతారు, నెగిటివ్ కామెంట్ కూడా వస్తుండొచ్చు నాకు తెలిసి. కానీ ఆ నెగిటివ్ కామెంట్ పెట్టేటోళ్ళు కూడా భార్య అనేది ఉంటుంది ఖచ్చితంగా. భార్య కాకపోతే అట్లీస్ట్ ఎవరైనా ఉంటుంది కదా. సో పెద్ద పెద్ద రాజులే భార్యలకు దాసోహం అయ్యారు. సో మనమేంటండి అసలు మనమేంట చెప్పండి. అయితే శివుడు అర్ధ భాగం ఇచ్చిండు పార్వతికి. అయితే చాలా మంది మగవారు అనుకుంటారండి చల్ ఇంట్లో పని ఏం చేయాలా అని చెప్పేసి. మరి ఆడవాళ్ళు ఇంట్లో పని చేస్తారు కదా, అది అలా హక్కు, ఇంట్లో పని అనేది వాళ్ళ హక్కు. మరి ఆడవాళ్ళు బయట పని ఎందుకు చేస్తున్నారు? సిమెంట్ కలపై ఎందుకు పోతున్నారు? మేస్త్రి పనికి ఎందుకు పోతున్నారు? కలవడానికి ఎందుకు పోతున్నారు? మరి వాళ్ళ ఇంట్లో లేడీస్ అనేది ఇంట్లోనే ఉండాలి, చేసుకోవాలి కదా వరకు. మగవాళ్ళు అనేది బయట పోయి పని చేసుకోవాలి కదా. అయితే ఆడవాళ్ళు బయటకెళ్ళి పని చేసుకోవచ్చు, మగవాళ్ళు ఇంట్లో కూడా పని చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో భార్యకు జ్వరం వచ్చినప్పుడు, తల్లిదండ్రులకు జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా సేవ చేసుకోవాలి. మరి పెళ్లి కాని వాళ్ళు చాలా మంది అండి, చాలా మంది పెళ్లి కాని వాళ్ళు హాస్టల్లో ఉంటారు కదా. హాస్టల్లో ఉండే అబ్బాయిలు వారి బట్టి వారే ఎన్నుకుంటారు, దాన్ని కూడా ఎవరు తప్పు పట్టారు, దాన్ని కూడా ఎవరు పట్టించుకోరు. జైలులో ఖైదీలు కూడా వారి బట్టలు వాళ్ళే ఎన్నుకుంటారు, వాళ్ళ భూమిని వాళ్ళే ఎన్నుకుంటారు. సో దాన్ని కూడా ఎవరు తప్పు పట్టారు. నేను ఇప్పుడు ఈ పని చేస్తున్న తప్పు పడతారు ఏమో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా. ఖచ్చితంగా అంటే ఈ ఒక్కరోజు ఛాలెంజ్ కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను. కానీ నిజం చెప్పాలంటే నా భార్య చాలా గ్రేట్ అండి. నా భార్యనే కాదు, ప్రతి ఒక్క లేడీస్ కూడా చాలా గ్రేట్. ఒక్కసారి భగవంతుని ఈ భాషను చూసుకోండి, భరించలేము. మరి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి భరిస్తున్నారండి. నిజంగా ఈ వాసనలు భరించడమే కాకుండా మనల్ని కూడా భరిస్తారు. అది లేడీస్కున్న గొప్పతనం అండి. సో నేను కేవలం 5 నిమిషాలు తోమినందుకే నాకు ఇంత చెంపలు ఆడిపోతున్నాయి. మరి వాళ్ళు జీవితాంతం చేస్తుంటారండి. మీకు ఇంకెంత ఆగిపోయింది ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే శివుడు సాక్షాత్తు దేవుళ్ళే వాళ్ళ భార్యలకి రెస్పెక్ట్ ఇచ్చారు, దండ కూడా పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క లేడీస్ ఆదిశక్తితో సమానము. ఈ భూమండలంలో ఈ సృష్టి నడిచేదే ఆడవాళ్ళతో. కాబట్టి ఆడవాళ్ళని మనం ఎంత రెస్పెక్ట్గా చూసుకుంటే వాళ్ళు మనల్ని ఎంత మంచిగా చూసుకుంటారు. ఏ ఇంట్లో అయితే ఒక మహిళ సంతోషంగా హ్యాపీగా ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు నిలుస్తుంది, అలాగే సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు. ఏ ఇంట్లో అయితే భార్య అలుగుతుందో, ఏ ఇంట్లో అయితే భార్య ఏడ్చుకుంటూ కూర్చుంటుందో ఆ ఇల్లు మంచిగా కాదండి, అసలు పైకి కూడా ఎదగరు. నిజంగా చెప్తున్నా. గరికపాటి గారు అలాగే చాలామంది ఉన్నారు ఇట్లా వీడియోలు చెప్పడానికి. సో వాళ్ళు కూడా ఇదే విషయం చెప్తారు, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి, ఇంట్లో పని చేసుకోండి, ఏం పోతుందని చెప్పేసి చాలామంది చెప్తారు. కానీ ఎవరు వినరు. చూసుకునే మంది చూసుకోండి, నా యొక్క రెస్పెక్ట్. ఒకసారి ఇట్లా నీళ్ళు పోతుంది, ఇట్లా ఒకసారి ఎందుకు నీళ్ళు పోకపోతే ఇట్లా అనాలి. ఇంత ఎప్పుడు మనకు చూడడానికి ఇంత గలీజ్ ఉంది. లేడీస్ ప్రతిరోజు అంటారండి ఇట్లా చేయబెట్టుకుంటూ అంట. వాళ్ళకి ఎంత స్మెల్ రావాలి. నిజంగా చెప్తున్నాండి. నడుము వస్తుంది, చెంపలక్ష్మి నడుము వస్తుంది. చాలా కష్టం అండి లేడీస్కి, నిజంగా చెప్తున్నా చాలా కష్టం. నాకైతే ఒక పని అయిపోయింది బాబు. ఇల్లు మొత్తం నూకేసిన.
అలాగే భగవాన్ కూడా తోమేసిన. ఇప్పుడు వంట చేసేస్తా. వంట చేసే కార్యక్రమం ఉంటుంది.